వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈగల్తో థియేటర్లో మ్యాజిక్ చేస్తున్నారు మాస్ రాజా రవితేజ. తన మాస్ యాక్షన్, లుక్ అండ్ డైలాగ్ డెలివరీతో ఒక్కొక్కరిలో అడ్రినలిన్ రష్ను క్రియేట్ చేస్తున్నారు. దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్లో కమాయిస్తున్నారు. మహేష్ కూతురిగా మాత్రమే కాకుండా ఇన్స్టాలో తన వీడియోలతో కూడా స్టార్డమ్ తెచ్చుకున్న సితారకు సైబర్ కష్టాలు మొదలయ్యాయి. ఆమె పాపులారిటీని క్యాష్ చేసుకునేలా కొంతమంది సైబర్ నేరగాళ్లు సితారా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ లింకులు పంపుతున్నారట. ఆ లింకులు క్లిక్ చేసిన వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మహేష్ టీం అలర్ట్ అయింది. సైబర్ నేరగాళ్లపై యాక్షన్కు దిగడానికి రెడీ అవుతోంది. బాడీ షేమింగ్ కూడా విపరీతంగా బాధ పెడుతుంది అందరినీ. అదే స్టార్ హీరోయిన్ మృణాల్ విషయంలోనూ జరిగింది. తన కెరీర్ బిగినింగ్లో తన బాడీపై, లుక్పై చాలా దారుణ కామెంట్స్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చెబుతూ బాధపడింది. ఈ ఊరి పిల్ల ఎవరంటూ మరికొందరు కామెంట్స్ చేశారని చెప్పింది. అయితే అవన్నీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చా అంటూ కాస్త కాన్ఫిడెంట్గా చెప్పింది. బేబమ్మగా తన ఇన్నోసెంట్ లుక్స్తో అందరి మైండ్లోకి దూరేసిన కృతి శెట్టి తాజాగా తన బెల్లీ డ్యాన్స్తో అదే అందరి మైండ్లో తిష్టవేసింది. సినిమాల విషయంలో ఎట్ ప్రెజెంట్ కాస్త స్లో డౌన్ అయిన ఈ బ్యూటీ రీసెంట్గా బెల్లీ డ్యాన్స్ వేస్తూ ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోతో తన బెల్లీ డ్యాన్స్తో ఫిబ్రవరి మాసంలో చెమటలు పట్టేలా చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారంటూ ఇన్నాళ్ళు ఓ న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఆ న్యూసే ఇప్పుడు నిజమైంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలిసేట్టు ఓ న్యూస్ ఈ మూవీ నుంచి బయటికి వచ్చింది. ఇక ఆ న్యూస్ ప్రకారం ఇందులో తారక్ జోడీగా తాను నటిస్తున్నట్టు మరాఠీ హీరోయిన్ శృతి మరాఠే పోస్ట్ పెట్టింది. కుర్చీ మడతెట్టే సాంగ్ స్టిల్ అందరినీ మడతెట్టిస్తూనే ఉంది. రిలీజ్ డే నుంచి అందరికీ కిక్కిస్తూనే ఉన్న ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టేసింది. ఇంకా వ్యూ కౌంట్ కంటిన్యూ కూడా అవుతోంది. ఇదే ఇప్పుడు మహేష్ ఫ్యాన్ సర్కిల్లో హాట్ టాపిక్ కూడా అవుతోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో వస్తున్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ మూవీ స్పెషలిస్ట్ హరీష్ శంకర్ డైరెక్షన్లో బాలయ్య నెక్స్ట్ మూవీ చేయబోతున్నారన్నది ఫిలిం నగర్ అప్డేట్. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కిస్తున్నారు హరీష్ శంకర్. రీసెంట్ బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ 12th ఫెయిల్ మరో అరుదైన ఘనత సాధించింది. IMDb అనౌన్స్ చేసిన 250 ఉత్తమ చిత్రాల లిస్టులో స్థానం సంపాదించింది ఈ సినిమా. అది కూడా టాప్ 50లో స్థానం దక్కడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ వినోద్ చోప్రా. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీ హీరోగా నటించారు. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే పార్టీ గ్రాండ్గా జరిగింది. దీనికి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అండ్ స్టార్స్ చాలా మంది వచ్చారు. అయితే 2 రోజుల కిందట జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.